అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం. 2021లో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామంది హెల్ప్ చేశారు. కానీ ఇంకా ఎఫెక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక ఈ మెంబర్షిప్. 2021లో 1,00,000 మంది, 2022లో 3,50,000, 2023లో 6,47,000 మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన 18వ తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. 28 వరకు ఉంటుంది. కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక 1 or 2 days ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను వీళ్ళని, మన ఈ నిర్వహించే వాళ్ళని. సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది. చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు ఆయన ఉండేవారు, తాపీ మేస్త్రి గారు. ఆయన 2022లో క్రియాశీలక దానికి ముందు ఎప్పుడో 21లో ఇప్పుడు చేయించుకున్నారు. ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది, జనసేన సింపథైజర్గానే అతను తెలుసు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని. చాలా 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 పేద కుటుంబం. సరే, దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని. సో ఆ రోజు ఆ కుటుంబాన్ని, ఆ చనిపోయిన వ్యక్తి తాలూ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మాకు తెలియదండి, మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లాగానే అని. వాళ్ళు ఆ 5 లక్షలు అత్యంత పేద కుటుంబం, 2 ఆడపిల్లలు, ఎలాగా లైఫ్ ఉంటుంది, ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు, బ్రెడ్ వెర్నరు, వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హూ ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ అప్పుడు ఒక ఆపన్న హస్తంలాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు. సో అదే చెప్తున్నా, చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎంతో ఆర్థికంగా అండగా నిలబడుతుంది. అలాగే చాలామంది గాయపడ్డారు అనేక రకాలుగా. వాళ్ళందరికీ కూడా వాళ్ళ హాస్పిటల్లో ఖర్చుల నిమిత్తం చాలా కన్సిడరబుల్ అమౌంట్స్ ఇచ్చాం. కొంతమందికి 3-4 కేసులు అయితే వాళ్ళు శాశ్వతమైనటువంటి అంగవైకల్యం సంభవించినప్పుడు వాళ్ళకి 3 లక్షల దాకా వాళ్ళకి సపోర్ట్గా ఇవ్వటం జరిగింది. సుమారు 21 నుంచి మొన్న 24 దాకా 349 మంది క్రియాశీలక కార్యకర్తలు వీళ్ళు చనిపోవటం జరిగింది. వాళ్ళందరికీ కలిపి ఇప్పుడు దాకా మనం చెల్లించింది
17,45,00,000 వాళ్ళ కుటుంబాలకు మనం చెల్లించాం. గాయపడిన సభ్యులు 443 మంది. వాళ్ళకి చెల్లించిన డబ్బు 6,74,00,000. సో ఇది అంటే ఒక కుటుంబం అంటే మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మేము మీకు షేర్ చేసుకోవాలి. మా నాన్నగారు చాలా సాధారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. చాలాసార్లు ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏ రోజు రేషను ఆ రోజు తెచ్చుకొని జీవితం గడిపినటువంటి రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. అలాగే మా పెద్ద చెల్లెలకి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి కూడా ఒక 5 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు మాకు జరిగినాయి. సో అప్పుడు మాకు తెలుసు ఒక ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన ఏ పిల్లలకు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక వైద్యానికి సంబంధించిన పరిస్థితులు, ఒక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత అవస్థలు పడతారు. ఒక్కొక్కసారి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు, ఒక్కసారి ఒంట్లో కనుక బాగలేకపోతే ఏదైనా అయితే ఒక పెద్ద జబ్బు అయితే శాశ్వతంగా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకోనో సొంత ఇల్లు అమ్మేసుకోనో ఆ వ్యక్తిని బతికించుకుంటా ప్రయత్నించి అదృష్టం బాగుంటే బతికినా వాళ్ళు అన్నీ పోగొట్టుకొని ఒక ఇల్లు లేకపోతే ఒక కొద్దిపాటి స్థలం లేకపోతే కొద్దిపాటి ఆస్తి అంతా పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించటమా, లేదంటే చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తికి ఒంట్లో బాగలేక ట్రీట్మెంట్ చేయించినా సరే చనిపోతే ఆ కుటుంబానికి ఆ ఉన్న కొద్దిపాటి ఇల్లు వాటెవర్ పొలం కానీ ఆస్తులు కానీ అమ్మేసుకొని భర్త లేకుండానో లేకపోతే ఆ ఇంటికి బ్రెడ్ విన్నర్ లేకుండానో రోడ్ల మీద పడిపోయిన కుటుంబాలను ఎన్నో చూసాం మేము. బహుశా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కోకొలలు చూస్తుంటారు. అందుకని ఆయన మనసు కరిగి ఆయనకు ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమమే జనసేన క్రియాశీలక మెంబర్షిప్ కార్యక్రమం. మీరందరూ కూడా ఎవరైతే కట్టుకోగలిగే వాళ్ళు రెన్యూల్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా కట్టుకోలేకపోతే బాగా పేదరికంలో ఉంటే మనకి ఇవాళ జనసేనకి బలమైన నాయకులు ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళకి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని అనిపించినా ఒక 500 కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కార్యకర్త అంటే కాస్త సంపాదించుకున్న కార్యకర్త కానీ డబ్బున్న కార్యకర్త కానీ నాయకులు కానీ వీర మహిళలు కానీ ఒక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేయండి ఒక 500 రూపాయలు. అక్కడ మీరు స్పాన్సర్ చేసి వాళ్ళు మెంబర్స్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ఒక చాలామంది ఏంటంటే రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు ఎందుకు కాకుండా అయిపోయాడు అని చాలామంది అనిపించుకుంటుంటారు, యూత్ కానీ లేకపోతే చాలామంది నాయకులు కానీ. కానీ ఇవాళ జనసేనలో చేరితే జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ముందు మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది, మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలగజేసింది. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనంత వరకు మీరు సపోర్ట్ చేయండి. నేను కూడా మన చక్రవర్తి గారిన కానీ హరిప్రసాద్ గారిని చెప్పండి, నేను కూడా కొంత ఎవరన్నా నిజంగా కట్టుకోలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళకి కట్టండి. ఐ విల్ సపోర్ట్ సార్. ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను కొంతమందికి చేస్తాను. నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మానవత్వం, త్యాగనిరతి, గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రైతులకి వెన్నుదన్నుగా నిలబడి 3,000 మంది రైతులకు నిలబడ్డారు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఎవరిదాకో ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు, వీళ్ళిద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది. సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం, వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు
వాళ్ళకి సేవ చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవికాంక్ష లేదు. ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో, అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి, ఎవరైనా సరే తప్పులేదు, అది చాలా గ్రేట్. కానీ నాకు అంత కెపాసిటీ లేదు, నేను గొప్పవాడిని అవ్వడానికి చేసే అంత దమ్ము నాకు లేదు. కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు, సపోర్ట్గా నిలబడు. నేను అది చేయగలిగాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనంతవరకు చేస్తాను. నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను. కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం, అలాగే మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం, ఒక గొప్ప మానవతావాది, మంచితనం, వ్యక్తిత్వం, త్యాగనిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం, దానికి నిజంగా మన అదృష్టం. సో వచ్చి నెల అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్, సారీ టు సే దిస్, వచ్చి 30-40 డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. అర్జెంటుగా ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు, వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి, మిమ్మల్ని మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో, లేకపోతే మీరు చేసిన యాదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయం, మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయం. కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. అదే దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ జోబులో నుంచి 10 రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడలే. పైగా ప్రజల కోసం నిలబడి గత 15 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టి 15 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు. సరే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను. ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు, ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన. అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది. దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. మాకు కళ్ళారా మేము ఎంతో, అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో దుర్మార్గాలు చూసాం. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు, అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి, అంత గొప్పగా చెప్పగలడు ఆయన. అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు. పచ్చి అబద్ధాలు. రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని, కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం. ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం. ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు, వినుకొండలో ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి, మీరు తప్పులు చేశారు, ధైర్యంగా ఉండండి, ఇక నుంచైనా మంచి దారిలో నడవండి. రాబోయే 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు. అట్లీస్ట్ మంచి అనిపించుకోండి. ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయండి. జనాలు ఇంతకంటే సినిమాలో డైలాగ్ ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను, నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు. అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి. మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు. ఎప్పుడు కూడా ప్రజలకు అండగా, ప్రజలకి సపోర్ట్గా ఉంటారు, మీ అందరికీ వెన్నుదన్నుగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్.